Hi friends, this is Santosh. Welcome back to our channel. Vlog 2 స్టార్ట్ చేసే ముందు వ్లాగ్ 1 గురించి కొంచెం డీటెయిల్స్ ఇస్తాను. వ్లాగ్ 1 లో హైదరాబాద్ నుంచి నేను స్టార్ట్ అయ్యి కుంభకోణంకి రీచ్ అయ్యాను అనమాట. ఆల్మోస్ట్ 22 అవర్స్ అయితే నాకు పట్టింది. సో నేను కుంభకోణంకి 2:30కి రీచ్ అయ్యాను. హోటల్లో చెక్ ఇన్ అయ్యాను, కొంచెం స్టిప్లే ఫ్రెష్ అప్ అయ్యాను. లంచ్ కూడా ఇంకేం తినలేదు. ఈ పర్టికులర్ వ్లాగ్ లో నేనైతే మీకు చూపిస్తుంది గంగైకొండ చోళైపురంలో ఉన్న బిరుదేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కి నేను కుంభకోణం నుంచి హిచ్ హైకింగ్ ద్వారా ఆ బస్ మీద చూస్ చేసుకుంటాను. ఆ టైం నాకు కన్వీనియంట్ బట్టి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. రైట్ నౌ టైం 3:35 అయ్యింది అండ్ ఇప్పుడే హోటల్ నుంచి నేను బయటకు వచ్చాను అండ్ బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాను. హోటల్ నుంచి బస్ స్టేషన్ అనేది 1/2 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంది. నేను నెమ్మదిగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడైతే మనం కుంభకోణం బస్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ముందుగా అయితే హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దాం. 3:45 అయింది కాబట్టి లంచ్ అయితే లేదంట. ఫైనల్గా పరోటా అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. కుంభకోణం నుంచి గంగికొండ చోళైపురం టెంపుల్కి వెళ్ళాలి అంటే డైరెక్ట్ బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఏం చేయాలి అంటే కుంభకోణం నుంచి జయకొండం అని చెప్పి ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి గంగైకొండ చోళై టెంపుల్కి వెళ్ళండి. నేనైతే హిచ్ హైకింగ్ ద్వారా ఇప్పుడైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం ఎక్కువ పడుతుంది. సో అందువల్ల నేనైతే బస్సును ప్రిఫర్ చేస్తున్నాను. బస్ టికెట్ విషయానికి ఎంతసేపు పడుతుంది అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, మ్యాక్సిమం బస్సెస్ మీద అన్నింటి మీద తమిళ్లో ఉంటుంది అనమాట. ఈవెన్ ఇంగ్లీష్లో కూడా ఉండవు అనమాట. అదొకటే డిసడ్వాంటేజ్. సో బస్ ఎక్కేటప్పుడు పక్కన వాళ్ళకి ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఎక్కడికి వెళ్తుందో కనుక్కొని బస్ అయితే ఎక్కండి. లేదు అనుకుంటే కొంచెం కష్టం అనమాట. సో దిస్ ఈజ్ ద బస్. రైట్ నౌ జయంకొండంకి మనం రీచ్ అయ్యామన్నమాట. కుంభకోణం నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఆల్మోస్ట్ 1 అవర్ అయితే తీసుకుందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి గంగైకొండ చోళైపురంకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అండ్ ఈవినింగ్ ఇప్పుడైతే 5:15 అయింది. చీకటి అయిపోతుంది అని చెప్పి నేను హిచ్ హైకింగ్ చేయలేదు. మేబీ ఇక్కడ నుంచి హిచ్ హైకింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఈజీగా రావచ్చు. కుంభకోణం నుంచి జయంగుడికి 30 రూపీస్ చార్జ్ చేశాడు బస్సు. అండ్ ఇక్కడ నుంచి గంగైకొండ చోళైపురంకి ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 to 20 రూపీస్ చార్జ్ చేస్తారేమో, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. అండ్ నేనైతే హిచ్ హైకింగ్ ద్వారా పర్టికులర్ టెంపుల్కి నేను వెళ్తున్నాను. సో ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే చీకటి అయిపోతే మళ్ళీ మనం కెమెరాలు అంతా క్లియర్గా మనం తీయలేం కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను కుంభకోణం నుంచి ఇక్కడ వరకు బస్ మీద వచ్చాను. అండ్ హిచ్ హైకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గాట్ ద లింక్. గంగైకొండ చోళైపురం వరకు నాకు దొరికింది. నేను అక్కడి వరకు వెళ్తున్నాను. సో టెంపుల్ వరకు నేనైతే వెళ్తున్నాను. సో మేబీ 10 to 15 మినిట్స్లో అక్కడికి అయితే రీచ్ అయిపోతాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను.
యువర్ నేమ్? థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా జస్ట్ 15 మినిట్స్లో 2 లిఫ్ట్స్ ద్వారా నేను గంగైకొండ చోలై టెంపుల్కి అయితే రీచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు టైం 5:40 అయింది. ఈ టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అవుతుంది. సన్సెట్ ఈ టెంపుల్ దగ్గర నుంచి మనం అయితే చూద్దాం. టెంపుల్ విజిటింగ్ అవర్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 12:30 వరకు ఉంటుంది. అగైన్ 4 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. ఈ టెంపుల్ గురించి మొత్తం విశేషాలని మనం తర్వాత టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్దాం. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్. మనం ఆ ఎంట్రన్స్ నుంచి ఇట్లా లోపలికి రావాలి టెంపుల్ లోపలికి. ఇది మెయిన్ అనమాట. చుట్టూ ప్రహరీ గోడ అయితే ఉంది. ప్రహరీ గోడ లోపల టెంపుల్ అయితే ఉన్నది. ముందు 2 ద్వారపాలకులు అయితే ఉన్నారు చూడండి. ఇక పెద్ద ఒక ఆర్చ్ టైప్లో ఇక్కడ ఉంది. లోపల మనకి గోపురం అనేది కనిపిస్తుంది. మనం టెంపుల్ లోపలికి వచ్చే వెంటనే పెద్ద ధ్వజస్తంభం అనేది కనిపిస్తుంది. ధ్వజస్తంభంకి నెక్స్టే పెద్ద నంది అయితే కనిపిస్తుంది. సో మీకు చూపిస్తా చూడండి. యాక్చువల్గా మనం ఇట్లా లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ ఒక పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది చూడండి. అండ్ ధ్వజస్తంభంకి ముందనే ఒక పెద్ద నంది అయితే ఉంది. నెక్స్ట్ టెంపుల్. ఇక్కడ నందిని మనం చూసాం కదా. ఈ నందిని చూసిన తర్వాత మనం టెంపుల్లోకి వెళ్దాం. ఈ మండపాన్ని నంది మండపం అని అంటారు. ఈ నంది 12 feet హైట్లో ఉందన్నమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నంది అనమాట ఇది. ఈ టెంపుల్లో చాలా మండపాలు ఉన్నాయి. అదేంటంటే నంది మండపం అని, అలంకార మండపం అని, అర్ధ మండపం అని, మహామండపం అని, ఇట్లా చాలా మండపాలు అయితే ఉన్నాయి. మనం 1 by 1 ఒక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే టెంపుల్లోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందాం. టెంపుల్ ఎంట్రన్స్. సో దిస్ ఈజ్ ద టెంపుల్. అండ్ టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గానే నంది ఉందన్నమాట. ఇక్కడి నుంచి మీకు చూపిస్తా చూడండి వ్యూ. చేసుకున్నాను. లింగం అయితే చాలా పెద్దది ఉందన్నమాట. లోపల అయితే పెద్ద పెద్ద రాళ్ళతో శిల్పాలు చెక్కారు. చూడడానికి అయితే చాలా బాగుంది. సో లైఫ్ టైంలో ఒక్కసారైనా ఇటువంటి టెంపుల్స్ని మనం చూడాలి. లైన్ టైప్లో ఉంది కదా, దానికి ఒక స్టోరీ ఉందన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ గేట్కి లాక్ చేసి ఉంది. మీకు కనిపిస్తున్నాయి లేదు తెలియదు కానీ, సో చూసారా స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి.
సో ప్రస్తుతానికైతే దీన్ని క్లోజ్ చేశారు. పర్టికులర్ లైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రాజేంద్ర చోళుడు గంగా నదిలోని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని తీసుకొచ్చి కావేరీ నదిలోని వాటర్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేసి ఈ పర్టికులర్ దాంట్లో ఇది వెల్ అనమాట, ఈ వెల్ లోపల మిక్స్ చేసి పెట్టాడనమాట. ఎవరైనా టెంపుల్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ వాటర్తో కాలు కడుక్కొని టెంపుల్లోకి వెళ్తుండేవారు. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. అనే కింగ్ ఈ పర్టికులర్ టెంపుల్ని బిల్డ్ చేశాడు. ఆయన రాజరాజ చోళ వన్ సన్ అనమాట. రాజరాజ చోళ వన్ తంజావూరులోని బృహదీశ్వర టెంపుల్ని బిల్డ్ చేశాడు. ఈ టెంపుల్ని చోళేశ్వరపుర టెంపుల్ అని కూడా అంటారు. రాజేంద్ర చోళుడు గంగా నదిని నార్త్ నుంచి సౌత్ వరకు గ్యాలన్స్ ఆఫ్ వాటర్ని ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. సో అందువల్ల ఈ ఊరిని గంగికొండ చోళాపురం అని అంటారు. రాజేంద్ర చోళుడు గంగికొండ చోళాపురాన్ని క్యాపిటల్గా చేసుకొని పాలించాడు అనమాట. ఆల్మోస్ట్ ఇది 250 years వరకు క్యాపిటల్గా ఉందన్నమాట. కానీ 250 years వరకు ఉన్నా సరే ఈ ఒక్క టెంపుల్ ఒక్కటే కనిపిస్తుంది, ఇంకేమీ చుట్టుపక్కల ఏమీ కనిపించవు అంతగా. అందువల్ల ఈ పర్టికులర్ ఊరిని ఏమంటారంటే ద లాస్ట్ విలేజ్ అని కూడా అంటారన్నమాట. ఈ పర్టికులర్ టెంపుల్ ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది. అండ్ తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయానికి రిఫరెన్స్గా తీసుకొని ఈ పర్టికులర్ టెంపుల్ని బిల్డ్ చేశాడు. టెంపుల్ హైట్ 182 feet ఉంటుందన్నమాట. తంజావూర్ టెంపుల్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే తంజావూర్ టెంపుల్ని వాళ్ళ ఫాదర్ కట్టించాడు. సో అతనికి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ టెంపుల్ కన్నా చిన్నగా ఉండేటట్టు ఈ పర్టికులర్ టెంపుల్ని బిల్డ్ చేశాడు రాజేంద్ర చోళ వన్. అండ్ ఈ పర్టికులర్ టెంపుల్ లోపల లింగం మీదన చంద్రకాంత మణి అని ఒకటి ఉంటుంది. ఆ మణి ఏంటంటే వింటర్లోని చాలా వార్మ్గా ఉంటుంది అండ్ సమ్మర్లో చాలా కూల్గా ఉంచుతుంది అన్నమాట. సో మనం ఎప్పుడైనా సమ్మర్లో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళినట్లయితే చాలా చల్లగా ఉంటుంది టెంపుల్ లోపల. అదేవిధంగా వింటర్లో వెళ్ళినప్పుడు కొంచెం వామ్గా ఉంటుంది. అది ఆ పర్టికులర్ మనీ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఈ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ బాటంలో అంతా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అండ్ కొంచెం మిడిల్కి వెళ్ళేసరికి ఆక్టాగనల్ షేప్లో ఉంటుంది అండ్ మీదకి వెళ్ళేసరికి అది ఒక సర్కిల్ టైప్లో ఉంటుంది అనమాట. అండ్ మీకు చూపిస్తాను ఒకసారి. కిందంతా రెక్టాంగిల్ షేప్లో ఉంది అండ్ కొంచెం మీదకి వెళ్తే ఆక్టాగనల్ అండ్ ఆ మీదన ఇంకొంచెం సర్కిల్ టైప్లో ఉంటుంది. ఈ పర్టికులర్ టెంపుల్ని 1 hour నుంచి 1.5 hour లోపల మనం విజిట్ చేసుకోవచ్చు. అండ్ టైం అయితే ఇప్పుడు 6:45 అయింది. చీకటి కూడా అయిపోయింది. లైటింగ్లో అంతా ఇక్కడంతా బాగా డెకరేట్ చేశారు ఈ టెంపుల్ని. అండ్ మీకైతే చూపిస్తా చూడండి. Here only? Yes. Gangaikonda Cholapuram. Yes. Are you studying which class? 8th. 8th. Here only? So daily you are coming to this temple or what? Yes. Daily? Most in this particular temple? I like the Lord Shiva and the Ambal. Ambal means? That's symboline. Okay. I like to play this. You are single only, you don't have any friends or what? I have fun. I come quickly. They will come just late. Okay. టైం అయితే 7 అవుతుంది అండ్ ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కుంభకోణంకి వెళ్తాను. ఎంత టైం పడుతుందో కూడా నాకు అంత ఐడియా లేదు. అండ్ మైట్ బి హిచ్ హైకింగ్ చేద్దామని అనిపిస్తుంది. చూద్దాం ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా లేదా అనేది. సో గైస్ చూసారు కదా బస్, ఇది బస్ జయకొండంకి వెళ్తుంది కానీ నేనైతే ఎక్కట్లేదు.
హిచ్ హైకింగ్ ద్వారా వెళ్దామని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మెయిన్ రోడ్ మీద ఈ పక్కనే టెంపుల్ ఉంది. ఇది టెంపుల్ మొత్తం అంతా డెకరేషన్ చేసి ఉంది. అండ్ ఇది హైవే రోడ్ అనమాట. అండ్ ఇక్కడ ఎవరికైనా లిఫ్ట్ అడుగుతాను నేను. లిఫ్ట్ అడిగి జయకొండంకి వెళ్తాను నేను. బైక్ అయితే వస్తుంది, ఈసారేమో చూద్దాం. జయకొండం 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 లిఫ్ట్ జయకొండం. నేనైతే ఏం అబ్జర్వ్ చేశానంటే ఇక్కడ చాలామంది లిఫ్ట్ ఇవ్వడానికి కొంచెం భయపడుతున్నట్టున్నారు. మేబీ నైట్ అయింది కదా, అందువల్ల ఉంటుంది. అది కాకుండా చాలామంది బస్సు వస్తుంది అంటారు. చూద్దాం, ఇంకొక 5 minutes అయితే చూద్దాం. లేదు అనుకుంటే బస్సులో వెళ్దాం. ఫైనల్గా అయితే లిఫ్ట్ అయితే దొరికింది జయకొండం వరకు అనమాట. ఆల్మోస్ట్ 15 minutes అయితే నేను వెయిట్ చేస్తున్నా. అండ్ ఒక ఆయన నాకైతే లిఫ్ట్ ఇచ్చారనమాట. సో లెట్స్ గో. థ్యాంక్స్ భయ్యా. ఓకే. గంగికొండ చోళాపురం నుంచి ఇక్కడ వరకు నేను లిఫ్ట్లో వచ్చాను. ఆల్మోస్ట్ 15 minutes వచ్చేసాను. 7:30 అయింది. అండ్ డైరెక్ట్ బస్సు ఉంది ఇక్కడ నుంచి కుంభకోణంకి. నేను ఈ బస్సు ద్వారా వెళ్తాను అనమాట కుంభకోణంకి. రైట్ నౌ టైం 8:45 అయింది అనమాట. జస్ట్ నౌ ఇప్పుడే కుంభకోణానికి అయితే రీచ్ అయ్యాను. జయకొండం నుంచి 1 hourలో ఇక్కడికి అయితే రీచ్ అయ్యాను. నా ఇప్పుడు కొంచెం డిన్నర్ అయితే ఏదైనా చేసేసి హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం. ఈరోజు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నా అన్నమాట. ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. 2 ఇడ్లీ అండ్ మసాలా దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మీరు భయపడవలసిన అవసరమే లేదు. సౌత్ ఇండియాలో ద బెస్ట్ ఫుడ్ అయితే ఇక్కడ తమిళనాడులో దొరుకుతుంది. అండ్ ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్తున్నాను. రూమ్కి వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ బ్లాగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విశేషాలు ఏమున్నాయనేవి మీకు షేర్ చేస్తాను. ఈ బ్లాగ్ క్లోజ్ చేసే ముందే జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఈ పర్టికులర్ బ్లాగ్లో నేను గంగికొండ చోళాపురం టెంపుల్ అయితే విజిట్ చేశాను. కుంభకోణం నుంచి అక్కడికి ఎట్లా వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి 40 kilometers డిస్టెన్స్ ఉంది అనమాట. బస్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్రాబ్లం అయితే లేదు. టైం డ్యూరేషన్ అయితే 1.5 hours అయితే పడుతుంది. నేనైతే ఎట్లా వెళ్ళాను అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ జయకొండంకి బస్సు మీద వెళ్ళాను. 30 rupees ఛార్జ్ చేసుకుంటాడు. అక్కడ నుంచి గంగైకొండ చోళాపురం నేను హిచ్ హైకింగ్ ద్వారా వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు నేను మళ్ళీ సేమ్ హిచ్ హైకింగ్ ద్వారా జయకొండంకి వచ్చాను. జయకొండం నుంచి బస్సు మీద కుంభకోణానికి రీచ్ అయ్యాను. టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. 3 చోళ టెంపుల్స్ లో ఇది ఫస్ట్ చోళ టెంపుల్ నేను విజిట్ చేశాను ఈ రోజు. ఈ పర్టికులర్ టెంపుల్ అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో టోటల్ ఈ పర్టికులర్ వ్లాగ్ లో నేను ఎంత అమౌంట్ స్పెండ్ చేశాను అంటే బస్సుకి 2 and 4 30 60 rupees అండ్ మధ్యాహ్నం లంచ్ అండ్ నైట్ డిన్నర్. సో టోటల్ ఈజ్ 150 rupees అయితే స్పెండ్ చేశాను అనమాట ఈ పర్టికులర్ బ్లాగ్లో. నా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసరికి రేపు దారాసురంలోని సెకండ్ చోళా టెంపుల్ అయితే ఉంది. అది రాజరాజ చోళా 2 బిల్డ్ చేశారనమాట. సో ఆ టెంపుల్ గురించి మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. కీప్ ట్రావెలింగ్, ఎంజాయ్ యువర్ లైఫ్. బాయ్. అదేవిధంగా ఇంకొక శిల్పం కూడా ఉంది. అదేంటి అంటే వన్ సైడ్ నుంచి చూస్తే ఎలిఫెంట్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ నుంచి చూస్తే ఆక్స్ నంది ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ఈ టెంపుల్కి వస్తే మాత్రం ఈ పర్టికులర్ శిల్పాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడండి. చూసారా, ఒకవైపు ఆక్స్, మీరు ఓన్లీ ఇది ఒక్కటే చూడండి. ఈ పాట్ అంతా వదిలేసేసేయండి ఆక్స్, అండ్ ఈ పాట్ అంతా వదిలేసేసేయండి. ఓన్లీ ఈ పాటే చూడండి ఎలిఫెంట్.